అందువల్ల పినరయి విజయన్ రహస్య ఒప్పందం పెట్టుకుంటే ఆయన ఒక నెక్స్ట్ మినిట్ కూడా పార్టీ ముఖ్యమంత్రిగా కేరళలో ఉండలేడు. ఎందుకంటే పార్టీ క్షేత్రస్థాయి నుంచి యూనిట్లు ఉంటాయి. అందులో కేరళలో చాలా కాలం విఎస్ అచ్యుతానందన్ పినరయి విజయన్ల మధ్య ఒక పైనుంచి కింద దాకా చీలిక ఉండే సిపిఎం. ఆ చీలికను కూడా అధిగమించి అక్కడ రెండవసారి కేరళలో అధికారంలోకి వచ్చారు. అందువల్ల అది అవకాశమే లేదు మోడీతో పినరయి విజయన్ రహస్య ఒప్పందం పెట్టుకోవటానికి. ఆయన పార్టీ అంగీకరించే ప్రసక్తి ఉండదు అది. సో పార్టీ లైన్ దాటి పినరయి విజయన్ సొంత ఎజెండా అమలు చేసేదానికి అవకాశమే ఉండదు. ఇక రెండవది రేవంత్ రెడ్డి ఈ మాటలు అనడం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ ఉంది, వాయనాడ్లో కూడా సిపిఐ అఖిల భారత నాయకురాలు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ నాయకుడు ఖచ్చితంగా అక్కడ కమ్యూనిస్టులను విమర్శించకుండా ఓట్లు పడవు.